ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో కొన్ని అరాచకాలు అనుకోవాలా? లేదంటే అది ఇచ్చినటువంటి హామీలని నిర్లక్ష్యం వహిస్తున్నారా అనేది తెలియట్లేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం బహిర్గతం అవుతున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో. వీటిపై చర్చించడానికి మనతో పాటు వైఎస్ఆర్‌సీపీ జాయింట్ సెక్రటరీ నాగమల్లేశ్వరి గారు ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్కారం. మేడం, నిన్న రాజ్యసభలో అటు నిరుద్యోగకు సంబంధించి మెయిన్‌గా అంటే జాతీయ నిరుద్యోగుల కంటే ఏపీలోనే నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేసింది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమో 20,00,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? సార్ ఎలా చూసేది ఏముంది సార్, ఇవాళ వాళ్ళ పనితీరు ఎట్లుంటుంది అని అనేది పాపం నమ్మిన కొంతమంది ప్రజలకి అర్థం అవ్వట్లేదేమో గాని, గత 10 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి 15సారి ముఖ్యమంత్రి కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆయన? ఇప్పుడు 20,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ 18 నెలల కాలంలో? ఒక లిస్ట్ ఒకటి తీయమనండి. పోనీ కానిస్టేబుల్ అంటారంటే అది కూడా మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషనే అది కూడా. ఇప్పుడు వాళ్ళు ఏం ఉద్యోగాలు ఇచ్చారంటే కొత్తగా వచ్చి ఆ టీచర్స్ అంటే అది కూడా మన హయాంలోదే. ఇంక వాళ్ళు మేము వచ్చిన తర్వాత 20,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా ఇవాళ కేంద్రమే చెప్తుంది కదా. కేంద్రం ఇప్పటి నుంచి కాదు, నెత్తి నెత్తి నోరు మొత్తుకొని ఫస్ట్ నుంచి కేంద్రం చెప్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి హిందీ అర్థం కాక అర్థం అవ్వట్లేదో మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు కానీ, నిర్మలా సీతారామన్ గారే గతంలో వీళ్ళు 14,00,000 కోట్లు అప్పు చేశారంటే ఆ రోజు కూడా ఆవిడ ఖండించి చెప్పింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అప్పులు చేస్తుంది అని చెప్పి. తర్వాత కొత్త పరిశ్రమలు ఏమేం తెచ్చారు అని చెప్పేసి పార్లమెంటులో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆ రోజు కూడా ఇదిగో 15,000 చిల్లరకి సంబంధించిన కంపెనీలు వచ్చాయని చెప్పి, కంపెనీల పేర్లు ఏ ఏ ఇయర్ లో వచ్చాయని చెప్పి చాలా క్లియర్ గా ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు చెప్పినటువంటి విషయం. ఇవాళ అదే విధంగా నిర్మల అంటే ఇప్పుడు ఇవాళ మాట్లాడినటువంటి లెక్కలు ఉద్యోగాలు చూసుకుంటే ఇవాళ కూడా చాలా తక్కువ ఏపీలోనే ఉందంటే అసలు ఏమిచ్చారని వాళ్ళైనా లిస్ట్ లో చెప్తారు సార్, నాకు తెలియక అడుగుతాను. నీతి ఆయోగ్ గతంలో కూడా పేదరిక నిర్మూలన జరిగింది. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పేదరిక నిర్మూలన జరిగింది అని చెప్పేసి నీతి ఆయోగ్ ఇచ్చింది ఆ రిపోర్ట్. ఇలా ఎన్ని రిపోర్ట్లు ఇవ్వనివ్వండి, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి థింగ్స్ వల్ల, ఆయన రాసినటువంటి లెటర్స్ వల్ల ఆయన యొక్క ఏమంటారు ఆపాలి అని ఆయన యొక్క ఉద్దేశం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని కుమారస్వామి గారు కేంద్ర మంత్రి చెప్పింది వినరు. ఇవన్నీ ఎవరు చెప్తున్నటువంటి విషయాలు సార్? కేంద్ర మంత్రులే చెప్తున్నటువంటి విషయాలు. కేంద్రం నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు లెక్కలేదు. మొన్ననే కదా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లో చెప్పారు ఇన్ని రికార్డ్స్. ఎన్ని అక్కడి నుంచి వచ్చిన ఒక్క రిపోర్ట్స్ కి లెక్క ఉండదు, జమ ఉండదు. కోర్టు ఇచ్చే తీర్పులకి లెక్క జమ ఉండదు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో అరే నాయనా మీ పద్ధతి మార్చుకోండి, ఇది పద్ధతి కాదని చెప్పినా వినరు. ఆ అవసరానికి ఆ రోజు ఓట్లు అవసరమని స్టూడెంట్లని వాళ్ళని వాడుకున్నారు, యువతని వాడుకున్నారు. మన లోకేష్ బాబు గారు అయితే యువగలం అన్నాడు. ఏదో యువగలం యొక్క ఇంపాక్ట్ ఇవాళ 18 నెలల కాలంలో లేదే. నీ యువగలం చచ్చిపోయిందా? లేకపోతే ఆ రోజు ఓట్ల కోసం యువగలం అని చెప్పేసి వాడుకున్నారా? మరి నీ యువత ఎట్టపోయారో, మరి ఏమైపోయారో మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించట్లేదా? దగ్గరగా 164 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నా కూడా మీ పనితీరు బాలేదని ఉన్న ప్రతి సర్వే చెప్తున్నా కూడా మీకు అర్థం కావటం లేదా? మీ ఎమ్మెల్యేలే, మీ మంత్రులే బయటకు వచ్చి నాయన పరిపాలన బాలేదు అని చెప్తుంటే వినే ఆలోచన విధానం కూడా లేదా మీకు? ఈయనదంతా అన్ని నేనే కనిపెట్టాను, నేనే చేశాను, అగ్గిపెట్టి కనిపెట్టింది నేనే, లేకపోతే ఇంకోటి కనిపెట్టింది నేనే, సాఫ్ట్వేర్ కనిపెట్టింది నేనే, లేకపోతే దమ్ బిర్యానీ కనిపెట్టింది నేనే, ఆవుకి పాలు ఎలా పెతకాలని నేర్పింది నేనే, రాష్ట్రంలో ఉన్నటువంటి పంట ఎలా పండించాలని నేర్పింది నేనే అని ఆయన ఒక ధోరణిలో ఉంటే, ఈయన గారేమో షాడో ముఖ్యమంత్రి గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసుకొని ఆయన విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. యెస్. అంటే నిరుద్యోగ భృతి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. దీనిపైన అంటే వైఎస్ఆర్‌సీపీ ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశాలున్నాయా? ఇవాళ స్టాండ్ తీసుకోవడం ఏంటి సార్? ఉన్న 18 నెలల కాలంలో నుంచి స్టాండ్ తీసుకుంటుందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అడుగుతుంది? ఇంకా ఏ ప్రతిపక్షం ఉంది ఈ రాష్ట్రంలో?
కాంగ్రెస్ అంటారా? కాంగ్రెస్ కూడా అట్టే మాట్లాడుతున్నారు కదా. స్టాండ్ తీసుకుంటుందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. యువత పక్షాన పోరాడుతుందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నిరుద్యోగ భృతి ఏది? నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆడబిడ్డకి నిధి 1500 ఇవ్వకుండా సూపర్ హిట్, సూపర్ 6 అని మరి దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రోగ్రాంలు చేసుకుంటుంటే ఎవరిని మోసం చేస్తారు? అంటే ఎవరిని మోసం ఆడబిడ్డ నిధి చేయడానికి? ఆడబిడ్డ నిధి P4 లో కలిపామని చెప్తున్నారు కదా. P4 లో కనపడుతుంది సార్. ప్రభుత్వం మీద ఓట్లు వేయించుకొని మేము P4 కి కనిపిస్తాము. ఏమైనా ఎన్జిఓ పెట్టుకొని ఉందా స్టేట్ గవర్నమెంట్? ఎవరు సార్ పట్టించుకుంటారు P4 అంటే? పరిపాలన కూడా తీసుకెళ్లిపోయి P4 కి అప్పచెప్పండి, సరిపోద్ది. మీ ఖజానాలో డబ్బు నింపుతాయి, మీకు టైంకి శాలరీలు వస్తాయి, సరిపోతుంది. వాళ్ళకి ఏదైనా చెప్తే తీస్తా. ప్రైవేటీకరణ ఇదేమన్నా ఇది సమస్యగా ఉందా సార్ ప్రభుత్వం అంటే వీళ్ళకి? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి విజనరీ, 2047 విజనరీ అని అంటారు. పరిపాలించడం చేత అవ్వట్లేదా? నీ దగ్గర 5,000 కోట్లు లేకుండా ప్రైవేటీకరణ అని చెప్పేసుకొని మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తుంటే ఎవరు ఊరుకుంటారు సార్? రైతులకి చేయడానికి లేదు అని చెప్పేసి ఏంటిది పెట్రోల్ మీద, గనుల మీద, రిజిస్ట్రేషన్ల మీద ఛార్జీలు పెంచడానికి రెడీ అయిపోయారు. అది వాళ్ళ పచ్చ ఛానల్లో పచ్చ పేపర్లోనే వేస్తున్నారు కదా. 5,000 కోట్లు లేవా మీ దగ్గర? ఇప్పటికి ఎంత అప్పు చేశారు? 2,66,000 కోట్లు అప్పు చేశారు. ఏం సార్ సమస్యలకు ఉందా సార్? ఆర్థిక సంక్షోభంలోకి ఇరుక్కుపోదా రాష్ట్ర ప్రభుత్వం? నిరుద్యోగులకి ఏమీ చేయరు, ఆడబిడ్డలకి ఏమీ చేయరు, ఏమి చేయలేరు, ఏమి చెయ్యబోరు కూడా. ఇది ప్రజలకి, యువతకి, మహిళలకి అర్థమైతే చాలనుకుంటాను నేను. 3,000 నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇచ్చారా సార్? ఇవ్వలేనప్పుడు మీరు నానా మాటలు మాట్లాడి ఎందుకు ఇవ్వాలి? దొంగ ప్రామిసులు ఇచ్చి వచ్చారు మీరు. అందుకే నిలబెట్టి అడుగుతున్నారు. యువతకి ఏం చేశారు మీరు? అంటే మీకు యువతని అడ్డదారులలో తిప్పి అడ్డదారులలో వాడుకునే ఆ ఆలోచన దృక్పథమే ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉంటది. కావాలనంటే వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకోండి. ఏం చేశారు, యువతని ఎంతవరకు వాడుకున్నారు అని అనేది పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఊరికే పేర్లు యువగలం, ఆగలం, యువతే మా ధైర్యం, యువతే మా బాట ఇట్లాంటివి మాట్లాడతారు తప్పితే వీళ్ళు యువతకి చేసేది జీరో, ఏమీ చేయరు. పోనీ ఏమైనా చేశారేమో ఇప్పటి వరకు 18 నెలల కాలంలో శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయమనండి సార్.